ఓకే, లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినాం కదా, మనం అక్కడ నుంచి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇది వచ్చేసి మనకు ముద్ద మందారం మొక్క అనమాట. ముద్ద మందారం ఒకటి, ఇది వచ్చేసి మ్యారీగోల్డ్, అదే బంతి పువ్వు, బంతి చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ టైప్ ఆఫ్ చామంతి పువ్వు. ఓకే, స్ట్రాబెర్రీ, సారీ గుర్తుపట్టలేకపోయినా, స్ట్రాబెర్రీ. ఇది వచ్చేసి చామంతి అనమాట, 3 టైప్స్ ఆఫ్ చామంతి. దీనికి పువ్వులు లేవు అనమాట ప్రస్తుతం, అందుకని కలర్ తెలియదు మీకు ఇప్పుడే, అది వచ్చినాక మీకు చూపిస్తా. ఓకే, సో ఇది వచ్చేసి కనకాంబరం. నెక్స్ట్ వచ్చేసి తమలపాకు అనమాట. ఇంట్లో తమలపాకు చెట్టు కంపల్సరీ ఉండాలంటారు కదా, అందుకోసం ఇది తీసుకొచ్చాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇదేం చెట్టు ప్రియాంక? ఇది ఈ చెర్రీ ప్లాంట్ అంట. చూడండి, కొంచెం పెద్దగానే ఉంది ఇది, మంచి చిన్న చిన్న రెడ్గా ఉంటాయి. చెర్రీ ప్లాంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ. చూడండి, నిమ్మకాయ చెట్టు, నిమ్మ చెట్టు అనమాట. ఇవన్నీ ఇప్పుడు రీపాటింగ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అరటి చెట్టు. ఎటువంటిది అంటే ఏదో చెప్పిండు, రెడ్ కలర్ ఏదో ఉంటుందని చెప్పిండు. రెడ్ కలర్ అరటి పండు. జామ్ చెట్టు. అదైతే గానుగ చెట్టు, మీకు అందరూ తెలుసు. అది ఎప్పటి నుంచో ఉంది, అది పాతది, ఆ కుండీలోనే ఉందన్నమాట. సో ఇదంతా మనం ఇప్పుడు రిపోర్టింగ్ చేద్దాం. ఇదంతా ఇప్పుడు రిపోర్టింగ్ చేసి మీకు చూపిస్తా. అయితే మనకు వచ్చేసి కుండీలు అయితే వచ్చినాయి చూడండి. ఇవన్నీ తీసుకొచ్చిన అన్నమాట కుండీలు. దీంట్లో వేసి ఇప్పుడు మనం రిపోర్టింగ్ చేద్దాం. ఇది వచ్చేసి బాటనిక్ సాయిల్ అన్నమాట. ఆల్రెడీ అంతా మిక్స్ అయి ఉంటుంది. ఎర్రమట్టి, ఎరువు, ఇంకా అంతా ప్రతి ఒక్కటి మిక్స్ అయి ఉంటుంది. ఏ చెట్ల కావాలో నీమ్ పౌడర్ అంతా మిక్స్ చేద్దాం. గుమ్మరి అన్నా లేకపోతే రేపు గుమ్మరిస్తావు. కరెక్ట్ చెప్పాలంటే 3 కుండీలకు వస్తాయండి. పెద్దగా అయితే 3కి వస్తాయి. ఆ ఇంట్లో వచ్చినాం కాబట్టి 3కి వచ్చినాయి. 4 వస్తాయేమో. ఇంకో బ్యాగ్ తీద్దాం. కాతాలు చేద్దాం. ఇది నిమ్మ చెట్టు అనమాట. కొంచెం ఊగుతుంది, రేపు కరెక్ట్ బలంగా నిమ్మ చెట్టు పోయిందనమాట. అది చనిపోయింది పాప. మంచిగా గట్టిగా ఇక్కడ అట్లా పెట్టి సెంటర్కి వచ్చి ఎట్లా వెళ్తాను. ఓన్లీ ఫస్ట్ ఇలా వెళ్ళి ఈ పాట్ల మట్టి సరిపోక ఆ చిన్న పాట్లకి వెళ్ళి మట్టి తీసుకొని ఇస్తుంది మమ్మీ. మళ్ళీ ఒక బ్యాగ్ తీసుకురావాలి కదా, అదొకటి. సరే కానీ దీంతో అడ్జస్ట్ చేసేస్తున్నాం. ఇప్పటికి నీళ్ళు పోస్తే ఇంకా దిగుతుంది లోపలికి మట్టి. ఇంకొక పాట వేయాల్సి వస్తుందేమో, చూద్దాం. మట్టి బట్టి నిమ్మ చెట్టు కూడా మిల్లులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళు ఉంటాయి, కసరసు చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు 5 పాటలలో అయితే నాటుతాం. అందులో 3కి ముళ్ళులు ఉన్నాయి. చెర్రీకి ముళ్ళులు ఉన్నాయి, డ్రాగన్కి ముళ్ళులు ఉన్నాయి, నిమ్మకాయకి కూడా ముళ్ళులు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి టమాటా మొత్తమే పడిపోయింది అనమాట. చూడండి, మొత్తం పడిపోయింది వర్షానికి. ఇది కూడా టమాటా మొత్తం పడిపోయింది. అసలు ఇది మొలకలు ఇంకా రాలేదన్నమాట, ఇప్పుడు కొత్తగా వేసింది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, వర్షం దాటికి మొత్తమే పడిపోయింది. అయితే గోంగూర మాత్రం కొంచెం బతికింది. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు పైన పెడతా. అయినా ఈరోజు కూడా వర్షం పడేటట్టుంది.
అందుకని కిందనే ఉంచుతున్నాను అనమాట ఇవి, టెర్రస్ పైన పెట్టకుండా. సో వీటికి మంచిగా పెరగాలంటే సన్లైట్ అయితే అవసరము. మనం బాల్కనీలో అయితే సన్లైట్ వచ్చేటట్టు ఉంటే పెంచవచ్చు, సన్లైట్ లేకపోతే మాత్రం ఇవి పెరగవు సరిగ్గా. మీరు ఎన్నిసార్లు పెంచినా చనిపోతూ ఉంటాయి అన్నమాట. అదొకటి. ఇంకోటి చిన్న మెంతం అనమాట. ఇది చిన్న మెంతము మొత్తం మీద వచ్చిపోయింది, చూడండి ఎట్లా అయిపోయిందో. వర్షానికి 2-3 జల్లులు గట్టి కొట్టేటప్పటికి పడిపోయింది అసలు. అయితే యాక్చువల్గా ఇట్లా వచ్చింది అనమాట చిన్న మెంతం. ఆ కుండీలలో ఇట్లా వచ్చింది చిన్న మెంతం, ఇట్లా వచ్చిందల్లా అట్లా పడిపోయింది అనమాట. అయితే మనకి మళ్ళీ కొత్తిమీర, ఈ 2 కొత్తిమీర అనమాట, మనకు పుదీనా. అయితే ఇది బాల్కనీలోనే ఉంచిన ప్రస్తుతానికి. ఇటువైపు ఏదైతే బాల్కనీ ఉందో ఇటువైపు నుంచి అయితే ఫుల్ వర్షం జల్లు కొడుతుంది, ఇటువైపు అంత జల్లు కొడతలేదు, బయటికి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ పెట్టినాము, మళ్ళీ ఇటువైపు పడుతుంది వాటర్, అందుకని అక్కడ నుంచి తీసేసి కింద పెట్టడం జరిగింది. అయితే కొంచెం వర్షాలు తగ్గినాక మళ్ళీ పైనకి తీసుకెళ్దాము. అయితే ఇప్పుడు వచ్చి మన పెద్ద ప్లాంట్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయో. మనం రీపాటింగ్ చేసినాం కదా, 1 వీక్ అయితే రీపాటింగ్ చేసి ఎట్లా ఉన్నాయనేది చూద్దాం, వాటి ప్రోగ్రెస్ ఏంటనేది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన టెర్రస్ గార్డెన్ అనమాట, టెర్రస్లో పెంచుతున్నాం. అయితే మనం రీపాటింగ్ చేసినాం కదా, డ్రాగన్ చాలా చిన్నగా ఉండేది మీరు చూసినప్పుడు, చూడండి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకు ఇవి పెద్దగా అయినాయి చూడండి 1 వీక్లో. ఇవి కొత్త కొమ్మలు వచ్చి పెద్దగా అయినాయి. అయితే ఇవి ఆన్లైన్గా ఉన్నాయి అనమాట, 3 డిఫరెంట్ టైప్స్. అయితే వీటికైతే ఎటువంటి కదలిక లేదు, ఏం పెరగలేదు, అట్లానే చచ్చిపోలేదు, గ్రీన్గా ఉన్నాయి అంటే ఉన్నాయి. కానీ ఇవి మేము కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చినాం. ఇది మాత్రం పెరిగింది, ఇది ప్రోగ్రెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ ఫ్రూట్ అనమాట, వాక్కాయలు అంటారు కదా అవి అనమాట. చెర్రీ ఫ్రూట్ ఏదైతుందో చెర్రీ ప్లాంట్, ఇదైతే చూడండి కొత్త ఆకులు వచ్చినాయి అనమాట, దీనికి కొత్త ఆకులు వచ్చినాయి. ఇది కూడా ప్రోగ్రెస్ ఉంది, పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కుండీలో పెరిగే మామిడి చెట్టు అనమాట. దీనికి కూడా తొందరగా అయితే ప్రోగ్రెస్ లేదు, ఎట్లా ఉందో అట్లనే తెచ్చినప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంది, కానీ బతికే ఉంది కాబట్టి ఇంకా పెరుగుతుందని ఆశ ఉందన్నమాట ఇది. సో మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పసుపు కొమ్మలు అనమాట. పసుపు కొమ్మలు వేసినప్పుడు వచ్చినాయి అనమాట. లాస్ట్ టైం పసుపు కొమ్మలు వేస్తే దీని నిండా వచ్చాయి, మన కుండీ నిండా ఫుల్ వచ్చేసినాయి అనమాట. అయితే ఈసారి కూడా పసుపు కొమ్మ మంచిగా వస్తారు అనుకుంటున్నా. అయితే నిమ్మకాయ చెట్టు పెట్టినాం కదా, నిమ్మకాయ చెట్టు అనమాట ఇది. అయితే నిమ్మకాయ చెట్లు మనకు కొత్త ఆకులు రావడం జరిగింది. అయితే ఇది కూడా ప్రోగ్రెస్ ఉంది, పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు. ఓకే, జామ చెట్టు ఇది కూడా ఇంటి దగ్గర తీసుకున్నది. అయితే ఇది చిన్నప్పుడే కాయ వస్తుంది అనమాట, అంటే హైబ్రిడ్ చెట్టు కాయ వచ్చింది. ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రాబెర్రీ అనమాట. ఇది స్ట్రాబెర్రీ అనమాట, ఇది మీరు చూడొచ్చు, ఇది కూడా హెల్తీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ముద్ద మందారం ఇందాక చూపించిన కదా, దీనికి కూడా కొత్త ఆకులు వస్తున్నాయి, పెద్దగా అవుతుంది. ఇది కూడా బాగానే ఉంది. మళ్ళీ పసుపు కొమ్మలు ఇవి, పసుపు కొమ్మలు. జామ చెట్టు మీరు చూడొచ్చు, జామ చెట్టుకు పూత కూడా వచ్చింది. ఇది హైబ్రిడ్ జామ చెట్టు, చిన్నగా ఉన్నప్పుడు పండ్లు పూత అన్నీ వస్తాయి అనమాట. మీరు బాల్కనీలో కానీ లేకపోతే టెర్రస్ గార్డెన్ కానీ పెంచుకుంటే ఇటువంటివి పెంచుకుంటే అప్పుడు మనకు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా పండ్లు వస్తాయి, బాగుంటుంది చూడడానికి. ఈ జామ చెట్టు ఇవైతే బాగానే ఉన్నాయి. అరటి చెట్టు కూడా ప్రోగ్రెస్ ఉంది, చూడండి 2 కొత్త ఆకులు వచ్చినాయి. అయితే 2 వీక్స్లో మనకి ఇదొక ఆకు 2 ఆకులు అయితే వచ్చినాయి. అయితే హైట్ కూడా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది సపోటా చెట్టు అనమాట, అంటే ఇది కూడా కుండీలో పెంచేదే సపోటా చెట్టు. దీంట్లో కూడా ప్రోగ్రెస్ ఉంది, మనకు కొత్త ఆకులు అయితే వచ్చినాయి. చూడండి కొత్త చిగురు చూడొచ్చు మీరు, ఇక్కడ ఒకటి కొత్త చిగురు అయితే చూడొచ్చు. అయితే ఇది కూడా ప్రోగ్రెస్ అయితే ఉంది. అయితే మనకు వచ్చేసి కలెమాకు చెట్టు, చిన్న చెట్టు మన ఇంటి దగ్గర దొరికితే తీసుకొచ్చి పెట్టినా అనమాట. ఇది పెరుగుతుంది, చూద్దాము ఎంతవరకు పెరుగుతుందో ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి తోటకూర వేసినాము. కింద చూసిరు కదా మీరు, అది తీసుకొచ్చి పైన ఉండి అసలు యాక్చువల్గా అంటే వర్షం పడి అది చనిపోవడం వల్ల ఇది టెర్రస్ మీద ఇప్పుడైతే ఉంచిన, ఇప్పుడు కొంచెం సేపట్లో వర్షం పడబోతుంది, కిందికి తీసుకుపోతా, లేకపోతే వచ్చిన మొలకలు కూడా పోతాయి. నేను దాకా మొలకలు లేకుండే అసలు దీంట్లో, ఆ మొలకలు అస్సలు లేకుండే. ఇప్పుడు మొలకలు వచ్చినాయి కాబట్టి కిందికి తీసుకెళ్ళిపోతా, లేకపోతే ఇవి కూడా పోతాయి. సో ఇది కూడా మొలకలు వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి పాలకూర, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా తీసుకెళ్ళిపోతాయి కిందికి, పోతే కూడా చచ్చిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతం కూర అనమాట. మెంతం కూర మీరు చూసిరు కదా,
కింద సేమ్ మెంతం కూర ఇది కూడా, ఇది బాగానే ఉంది. ఓకే, సో ఇవి మీరు చూడొచ్చు ఆకాశం ఎట్లా ఉందని చూపిస్తా మీకు. చూడండి, ఫుల్ మేఘాలు, ఎక్కడ చూసినా మేఘాలే, ఫుల్ వర్షం పడేటట్టే ఉంది చూస్తుంటే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పూల చెట్లు. ఓకే, ఈ పూల చెట్లు నెక్స్ట్ చూపిస్తా. అయితే ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మనకు రిపోర్టింగ్ చేసేది ఉంది. ఆ మొక్కలు ఏంటి, రిపోర్టింగ్ చేసి ఎట్లా పెరుగుతున్నాయి ఏంటని మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతులు ఉన్నాయి, ఇంకా అవన్నీ చూపిస్తాం నేను మీకు. అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేసి ఫాలో అయినట్టయితే మంచి మంచి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.